చాలా మంచిగా అనిపించింది. మీరందరూ ఛాంపియన్ కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి. ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. మన హిస్టరీ గురించి మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది, మనకి హైదరాబాద్ లో ఏం జరిగింది, అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలీదు. ఈ మూవీ తప్పకుండా చూడండి. అండ్ చాలా మంచిగా ఉన్నాయి. మీరే చెప్పాలి యాక్చువల్లీ, తెలీదు ఇప్పుడు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆ కష్టం అంతా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు తీరిపోతుంది కాబట్టి. చెప్పండి మీరే. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఏదైతే ఉందో అది బాగా అందరు కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్ లో వచ్చి ఆ గిరిగిరా సాంగ్ అయినా లేదంటే ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా బాగుంది. అండ్ మెయిన్ గా కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఏదైతే ఒక క్లైమాక్స్ సీన్స్ కానీ దాన్ని లీడ్ చేసే కొన్ని సీన్స్ కానీ అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ గెస్ట్ అపియరెన్స్ కూడా కొంచెం బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా ఏంటంటే కొంచెం అక్కడక్కడ ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఓవరాల్ గా చాలా బాగుంది. ఎమోషనల్ గా అయితే కనెక్ట్ అయింది. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు. కొంచెం ఆయనకి ఇంకొంచెం మంచి రోల్స్ పట్టుకుంటే ఒక గ్రేట్ యాక్టర్ అయితే అవుతాడు. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. విజువల్స్ అయినా సినిమాటోగ్రఫీ అయినా సరే, మెయిన్ గా ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ లో వచ్చే ఒక సినిమాటోగ్రఫీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ ఆర్ట్ వర్క్ అయినా సరే, ప్రొడక్షన్ వాల్యూస్ అయినా ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. ఒక టాప్ టైర్ హీరోకి ఎలా అయితే మనకి పడతాయాలని చెప్పుకోవచ్చు. సినిమా కాదు కానీ వాళ్ళ స్టోరీ కాబట్టి కొంచెం అది ఉంటాయి. ఆల్రెడీ మనం కంచెలో సినిమా చూసాం, అలా కొన్ని అక్కడక్కడ చూసిన ఫీలింగ్ వచ్చినా సరే, స్టోరీ కూడా ప్రెడిక్టబుల్ ఉన్నా సరే వాళ్ళు ఆయన చాలా బాగుంది అన్న. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా చేస్తారనిపించింది. చాలా మంచి సీన్స్ కూడా పడ్డాయి. డైలాగ్స్ అయినా లేదంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫన్ సీన్స్ అయినా సరే అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ పాజిటివ్ అంటే ఇంటర్వల్ ముందు వచ్చే ఒక గిరగిరా సాంగ్ ఒకటి, ఇంటర్వల్ బ్లాక్ ఒకటి, అవి ఎక్స్ట్రా గా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వల్ వరకు అవి చాలా అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ఆ ఎమోషనల్ బీజియం అయినా లేదంటే ఎమోషనల్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ప్రెడిక్టబుల్ అన్న. స్టోరీ పెద్ద స్టోరీ ఏం కాదు. ఆల్రెడీ ఎందుకంటే ఎక్కడ ఒక హై మూమెంట్ లా కాకుండా ఒక ట్విస్టుల్ టర్న్ లా కాకుండా రెగ్యులర్ స్టోరీ ప్రెడిక్టబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ తీసుకున్న స్క్రీన్ ప్లే అయినా లేదంటే టేకింగ్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా అనిపించింది. కొంచెం ఎమోషనల్ ఉంది, బట్ అందరికి కనెక్ట్ అవ్వచ్చేమో కానీ బాగుంది, చాలా బాగుంది. అంటే ఒక దగ్గర అనిపించింది కానీ బాగుంది అన్న. ఎక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఫీల్, పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఒక విఎఫ్ఎక్స్ అలా ఏం కాకుండా యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా నేచురల్ గా వచ్చాయి. క్లైమాక్స్ ఏదైనా కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంది అనిపించింది కానీ బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చూశారు కానీ బైరన్పల్లి యుద్ధం చూడండి, చాలా బాగుంది. అంటే చాలా బాగుంది, సూపర్. చాలా బాగుంది అన్న. చూస్తే చాలు, వర్త్, డబ్బులన్నీ వర్త్. చాలా బాగా తీశారు సినిమా అయితే. చాలా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరో నెక్స్ట్ రితిక్ రోషన్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ రితిక్ రోషన్. హైలైట్ అంటే యుద్ధం. చాలా యుద్ధాలు చూశారు కానీ బైరన్పల్లి యుద్ధం చాలా బాగుంది. చాలా డిఫరెంట్ నేర్చుకోవచ్చు. సినిమా చూసి చాలా నేర్చుకోవచ్చు. అదే నెక్స్ట్ లెవెల్ సాంగ్. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ మంచి గుడ్ మూవీ. చూస్తే చాలా అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. నేర్చుకోవచ్చు, సినిమా చూసి నేర్చుకోవచ్చు. టోటల్ ఫ్యామిలీ చూడొచ్చు. 5 ఇస్తా. థ్యాంక్ యూ.